కొన్ని చూస్తే ఎవ్వరైనా షాక్ అయి తీరాల్సిందేనండి. రాలిన ప్రతి వెంట్రుక తిరిగి 10 రెట్లు వేగంతో పెరిగే చిట్కా. పిలకలా ఉన్న జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా కుండపోత వర్షంలా పెరుగుతూనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. హెయిర్ అనేది కుచ్చులుగా ఊడిపోతుంది, ఏం చేయాలి? అలాగే మాకు హెయిర్ అనేది పెరగట్లేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. కుచ్చులుగా ఊడిపోతున్న హెయిర్ అయినా సరే ఫస్ట్ టైంకే మీరు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అలాగే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే, ఇంతకంటే ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఎక్కువ చెప్పను. 3 ఇంగ్రీడియంట్స్ అంటే 3 ఇంగ్రీడియంట్సే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మీరు ట్రై చేసినట్లయితే మీకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోయి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నేను చెప్పేది నిజమండి. నా హెయిర్ చూస్తున్నారు కదా, ఎంత బౌన్సీగా, ఎంత ఒత్తుగా, ఎంత పొడవుగా ఉందో, అలాగే చాలా స్మూత్గా కూడా ఉంది. ఇది మీరు ట్రై చేయండి. నిజంగా ఫస్ట్ టైంకి ఇది వర్క్ అయిందని చెప్పేసి మీరే కింద కామెంట్ సెక్షన్లో చెప్తారు. దీన్ని చిన్నపిల్లలైనా ట్రై చేయొచ్చండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నిజంగా ఇది వర్క్ అవ్వకపోతే మీరు మళ్ళీ నా కామెంట్ కూడా చేయొచ్చు. ఫస్ట్ టైంకి అంత బాగా వర్క్ అవుతుంది. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే తప్పకుండా ట్రై చేయాల్సిందే. నా హెయిర్ సీక్రెట్ కూడా ఇదే. హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి మీ హెయిర్ సీక్రెట్ ఏంటి షేర్ చేయండి అని అడిగారు కదా. నేనైతే ఈ హెయిర్ సీక్రెట్ని ఫాలో అయిపోతాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక విషయం, మీ అందరికీ తెలుసు, మనం ఒక హెయిర్ ఆయిల్ లాంచ్ చేసాం. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ అనేది పెరగడానికి ఏదైనా హెయిర్ ఆయిల్ ట్రై చేయాలి అనుకుంటే మన హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్తో ఈ హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం వీడియో అనేది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతులు. ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్ల మెంతుల్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. బాయ్స్ కనుక యూజ్ చేస్తున్నారు, లేదనుకుంటే మాది షార్ట్ హెయిర్ అక్క అనుకునే వాళ్ళకైతే 2 స్పూన్స్ కూడా సరిపోతాయి. నా హెయిర్ లెంత్ని బట్టి ఇక్కడ నేను మెంతులను అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే 4 స్పూన్లు యూజ్ చేశాను. మీడియం హెయిర్ అయితే 2 స్పూన్స్ అయినా సరిపోతాయి. గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ని ఇక్కడ నేను 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి కిరాణా షాపుల్లో, ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో కూడా ఉంటాయండి. ఇందులో కూడా మనం వాటర్ యాడ్ చేసుకొని 1/2 గ్లాస్ వరకు మనం ఫ్లాక్స్ సీడ్స్ని కూడా నానబెట్టేసుకోవాలి. మీరు నైట్ అంతా నానబెట్టకపోయినా కనీసం ఒక 5 అవర్స్ అయినా ఈ 2 ఇంగ్రీడియంట్స్ని నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ అంతా కూడా నానబెట్టాను. నైట్ అంతా నానిన తర్వాత ఇందులో మనకి కలర్ అయితే దిగుతుందనమాట. ఈ వాటర్లో మెంతులు మనకి ఎల్లో కలర్లో ఉంటాయి కదా, సో ఈ వాటర్ అయితే మనకి ఎల్లో కలర్లోనే వస్తాయి. అలాగే మెంతుల్ని మనం కొంచెం నలిపి చూస్తే సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అంత బాగా నానాలి, అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదా, మెంతులు అయితే కంప్లీట్గా నానిపోయాయి. నెక్స్ట్ వచ్చే వరకు ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి నాని జెల్ అనేది పైకి ఇలా వస్తుందన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుందండి, చాలా న్యాచురల్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ఒమేగా 3 ఫ్లాటీ యాసిడ్స్ ఉంటాయి. మన హెయిర్ గ్రోత్కి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే వరకు థర్డ్ ఇంగ్రీడియంట్ అనమాట. థర్డ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మునగాకు. మునగాకు మనందరికీ తెలుసు కదా, మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. 1 కప్పు వరకు మునగాకు తీసుకొని నీట్గా వాష్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మునగాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, మెంతుల వరకు యాడ్ చేసుకోండి. 4 స్పూన్లు మెంతులు మనకి నానే వరకు డబుల్ అవుతాయి అనమాట. షార్ట్ హెయిర్ అయితే 2 స్పూన్స్ సరిపోతాయని చెప్పింది అందుకే. తర్వాత ఈ మెంతులు వాటర్ని పక్కన పెట్టేయండి, పాడేయొద్దు. నెక్స్ట్ వచ్చే వరకు ఫ్లాక్స్ సీడ్స్. ఓన్లీ జెల్ అయితే సరిపోతుంది. ఫ్లాక్స్ సీడ్స్ కూడా, ఫ్లాక్స్ సీడ్స్ని మనం పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు కావాలనుకుంటే వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ జెల్ అనేది సరిపోతుంది. జెల్ యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మనకైతే ఇప్పుడు హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోగలం, బయట అయితే స్టోర్ చేసుకోలేమండి. అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే హెయిర్ ప్యాక్స్ అనేవి చాలా బాగుంటాయి, స్టోర్ చేసి యూజ్ చేసుకునే దానికంటే కూడా. మనకి హెయిర్ ఆయిల్స్ అయితే నిలవ పెట్టుకున్న బాగుంటాయి, కానీ హెయిర్ ప్యాక్స్ అనేది అప్పటికప్పుడు రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. దీని అప్లికేషన్ చూపించే ముందు ఇంకొక చిన్న టిప్ చెప్తాను. హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మనం తలస్నానం అనేది చేయాలి కదా. ఆ తలస్నానం చేయడానికి ఒక టిప్ అనమాట. ముందుగా మనం మెంతులు వాటర్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నాం. ఆ మెంతులు వాటర్లో మీకు నచ్చిన షాంపూ ఏదైతే ఉంటుందో అది మీ హెయిర్కి తగినంత యాడ్ చేసుకోండి.
యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఈ వాటర్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ వాటర్తోనే మనం తలస్నానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ అప్లికేషన్ని చూపిస్తాను. నా హెయిర్కి అయితే ఆల్రెడీ హెయిర్ ఆయిల్ ఉందండి. మన హెయిర్ ఆయిలే, గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. నేను ముందు రోజు నైటే పెట్టుకుంటానండి ఆయిల్ అయితే. ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా నా హెయిర్కి ఎప్పుడూ హెయిర్ ఆయిల్ ఉంటుంది. నేను వారంలో 2 సార్లు హెయిర్ ఆయిల్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాను. వారంలో ఒక్కసారైనా ఈ ప్యాక్ని ట్రై చేస్తాను. ఈ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెయిర్ అనేది రూట్ నుండి బలంగా ఉంటుంది. మనకి వింటర్ వచ్చే వరకు హెయిర్ ఫాల్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలంటే ఈ హెయిర్ ప్యాక్ సూపర్గా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ని స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేయాలి. మన హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేస్తుంది. చాలామందికి హెయిర్ రూట్ అనేది చాలా వీక్గా ఉంటుంది. దానివల్ల విపరీతంగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు మీ హెయిర్ రూట్ అనేది స్ట్రాంగ్ అయ్యి మీ హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. ఒక వెంట్రుక పెరగాల్సిన ప్లేస్లో మీకు 10 వెంట్రుకలు అయితే గ్రోత్ అవుతాయి. సో దాని ద్వారా మీ హెయిర్ అయితే చాలా ఒత్తుగా ఉంటుంది. అలాగే చాలా సిల్కీగా షైనీగా కూడా ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ని హెయిర్ మొత్తానికి స్కాల్ప్కి హెయిర్ లెంత్కి అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. ఓకే, 30 మినిట్స్ ఉంచుకొని నేను చూపించాను కదా వాటర్, షాంపూ వాటర్ అనమాట, ఆ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోండి. మెంతి వాటర్లో షాంపూని మిక్స్ చేసుకొని హెయిర్ వాష్ చేయాలన్నమాట. ఇలా మనం వారానికి ఒక్కసారి చేస్తే హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా సిల్కీగా మారుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర మునగాకు లేవు అనుకుంటే మందారం ఆకులు కూడా యూజ్ చేయొచ్చు. ఈ చిట్కా ట్రై చేశాక మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. మీ జుట్టు అనేది కుండపోత వర్షంలాగా నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉంటుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్యాక్ అనమాట. మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాతైనా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. లేదు డ్రై హెయిర్ మీద అప్లై చేసుకుంటాం అనుకున్నా నో ప్రాబ్లం. ఒకవేళ డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలనుకుంటే ఇందులో అంటే ఈ ప్యాక్లో 2-3 టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. క్యాస్టర్ ఆయిల్ అని పర్వాలేదు, యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా కూడా ఉంటుంది. హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చూడండి ఎంత బాగుందంటే ఒత్తుగా కనబడుతుంది. సీరియస్లీ మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకున్న హెయిర్ ఫాల్ అంతా కూడా కంట్రోల్ అయిపోతుంది. నా హెయిర్ అయితే చాలా ఒత్తుగా ఉందండి, చాలా పొడవుగా కూడా ఉంది. నా హెయిర్ సీక్రెట్ అయితే ఇదే. హెయిర్ ఆయిల్ ట్రై చేసినా మనం ఏదో ఒక హెయిర్ ప్యాక్ అనేది ఖచ్చితంగా ట్రై చేయాలి. అప్పుడే మన హెయిర్ అనేది రూట్ నుండి స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. నేను చెప్పిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మీ హెయిర్ని ఒత్తుగా పెంచడానికి సూపర్గా వర్క్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని బోలెడన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.